నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్కు టర్న్ చేసేందుకు ఏపీ గవర్నమెంట్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు వివాదంగా మారింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డుకు ఏపీ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ గవర్నమెంట్ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టమేంటని ఏపీ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఈ ప్రాజెక్టు ఏమిటి? దీన్ని ఏపీ ఎందుకు నిర్మించాలని అనుకుంటోంది? కాంగ్రెస్ చెబుతున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు బనకచర్లను నిర్మించడానికి ఏపీ గవర్నమెంట్ చెబుతున్న కారణాలను చూద్దాం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగ్గా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ప్రతి ఏటా 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి కలిసిపోతున్నాయి. ఇందులో 2000 టీఎంసీలను వరద సమయంలో టర్న్ చేయాలని ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ గవర్నమెంట్ చెబుతోంది. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్లకు ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీళ్లు అందించడమే లక్ష్యంతో 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది. దీనికి ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అడిగారు. ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సీఎంతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో 3 దశల్లో గోదావరి బనకచర్ల అనుసంధానం చేపట్టనున్నట్లు రాష్ట్ర గవర్నమెంట్ ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. గోదావరి వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ప్రతి సంవత్సరం 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదిలోకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అడవిలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని తెలిపింది. ఫస్ట్ ఫేజ్లో పోలవరం జలాశయం నుంచి గోదావరి వరద జలాలను మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ కెపాసిటీని పెంచుతారు. ప్రస్తుతం కుడి కాలువ కెపాసిటీ 17,500 క్యూసెక్కులు ఉండగా దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. అలానే తాడిపూడి ఎత్తిపోతల కెపాసిటీ 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు ఇంక్రీజ్ చేస్తారు. కొత్తగా 25,000 క్యూసెక్కుల కెపాసిటీతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువను తవ్వుతారు. పోలవరం కుడి కాలువతో పాటు ఈ కొత్త వరద కాలువలను ఉపయోగించుకుని వరద జలాలను వైకుంఠపురంకు మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై యాక్విడిఫైడ్ నిర్మించి అక్కడ ఈ వరద జలాలను కలుపుతారు. కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ దగ్గర ఈ నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి వాటర్ను తరలిస్తారు. నాగార్జున సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు. 150 టీఎంసీలు నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయాన్ని నిర్మిస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల అరణ్యం మీదుగా బనకచర్ల రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. ఇందుకోసం నల్లమల్ల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా ఈ నీటిని టర్న్ చేస్తారు. మొత్తంగా ఫస్ట్ ఫేజ్ పనులకు 13,511 కోట్లు, సెకండ్ ఫేజ్ పనులకు 28,560 కోట్లు, థర్డ్ ఫేజ్కు 38,041 కోట్లు, మొత్తంగా 80,112 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం 48,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇందులో 17,000 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనకచర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమని గవర్నమెంట్ ఆ నివేదికలో పేర్కొంది. 2 చోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంప్ హౌస్ల నిర్మాణం అవసరమని, అలాగే గ్రావిటీ కాలువ అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్లను తెలంగాణ గవర్నమెంట్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని అంటోంది. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా
నాగార్జున సాగర్ను వినియోగించడానికి ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు, జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. ఏపీ పోలవరం బనకచర్ల ప్రతిపాదనపై జీకే చక్రపాణి నేతృత్వంలో ఈఏసీ ఈ నెల 17న వర్చువల్గా సమావేశమై చర్చించింది. ఏపీ ప్రతిపాదనలతో పాటు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఈమెయిల్స్, వివిధ మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించింది. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ 1980 తీర్పునకు విరుద్ధమంటూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్లో ముంపు సమస్య, న్యాయపరమైన వ్యవహారాలు ఉన్నాయని తెలిపింది. సిడబ్ల్యూసి సంప్రదించి వరద జలాలను సమగ్రంగా అంచనా వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ ప్రభావం అంచనా, టీఆర్ఓ, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారాలకు సిడబ్ల్యూసిని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు పోలవరం బనకచర్ల ప్రతిపాదనను కేంద్రం ఏపీకి తిప్పి పంపింది. మరి ఇప్పుడు ఈ బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏం చేయనుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.